హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది ఏంటంటే చాలా మంది ఎందుకు ధ్యానం చేద్దాం, అందులోకి రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, వచ్చే నెల చేద్దాం, వచ్చే వారం చేద్దాం, వచ్చే సంవత్సరం చేద్దాం, లేకపోతే వయసు అయిపోయి చేద్దాం, ఇవి ఎందుకు వస్తున్నాయి అనే దాని మీద మనం కొంచెం రీసెర్చ్గా మనం మాట్లాడదాం. అంటే ఎక్స్పెరిమెంటల్ ఇవన్నీ కూడా, ఎందుకంటే చాలా మందిని ఎక్స్పెరిమెంట్ చేశాను. సో మరి నేను ఎందుకు చేశాను, వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు, ఓకే, వాళ్ళకి నాకు తేడా ఏంటి, లేకపోతే మీకు నాకు తేడా ఏంటి, మీరు ఎందుకు చేయలేకపోతున్నారు, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 7 రోజులు ధ్యానం చేద్దాం అనుకున్నారు, లేకపోతే 11 రోజులు చేద్దాం అనుకున్నారు, 21 రోజు, లేకపోతే 41 రోజు, ఇలా చేద్దాం అనుకుని ఎందుకు చేయలేకపోతున్నారు, దానికి కారణాలు ఏంటి, అదేవిధంగా దీన్ని మనం ఎలా అధిగమించాలి, ఒకవేళ ధ్యానం చేయకపోతే మన బతికేంటి, ఈ 41 రోజులు చేయకపోతే జీవితంలో అసలే మనం స్థాయి ఏంటి, అసలు మన జీవిత యొక్క లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనం చాలా డీటెయిల్గా చూద్దాం. చేయాలంటే చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంది అందరికి రకరకాల బాధలు దుఃఖాలు తింటారు. వాళ్ళందరూ కూడా ఈ వీడియో ద్వారా వాళ్ళు ఎంతో కొంత ట్రాన్స్ఫర్ అవుతుందని నా ఇంటెన్షన్. ఓకే ఫ్రెండ్స్, మనం లేట్ చేయడం వీడియోలోకి వెళ్తాం. లెట్స్ స్టార్ట్. ఫ్రెండ్స్, మనం ధ్యానం చేద్దాం ఒక సిస్టమేటిక్గా, ఓకే, ఒక కొన్ని లెక్కలు తెలుసుకుందాం, ఒక దీక్షగా పెట్టుకునే ధ్యానాన్ని అని అనుకుని వీడియో చూసినంతసేపు ఓకే చేద్దాం అని అనుకుని తర్వాత మళ్ళీ ఎందుకు మీరు చేయలేకపోతున్నారు, ఓకే, మధ్యలో కొన్ని రోజులు చేసి ఎందుకు ఆపేస్తున్నారు అంటే దీని గురించి మనం చాలా కూలంకుషంగా చాలా కష్టంగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా మనం ఒక అంటే నిశ్చయించుకున్నప్పుడు దానికి మనం చేయలేమంటే ఎందుకు మనం అందులో ఫెయిల్ అవుతాం అని మీరు నన్ను అడిగినట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి సంకల్ప బలం అంటారు చూసారా. సంకల్పం అంటే ఏం కాదు, మీ ఆలోచనే, బలమైన ఆలోచన అంటే ఏం కాదు. ఒక విషయాల గురించి మీకు ఏదో కారు కొనుక్కోవాలని అనుకున్నప్పుడు దాని గురించి మీరు డ్రైవింగ్ నేర్చుకుని తపనతో ఉండి ఎలాగైనా సరే కారు కొనాలి అని మంచి కసిగా ఉంటారు చూసారా. ఎవరి మాట వినరు మీరు, ఖచ్చితంగా డ్రైవింగ్ నేర్చుకుంటారు, కారు తెచ్చేస్తారు. ఎందుకు అంత తీవ్రంగా ఉంది, ఓకే. మీరు కోరుకుంటే అది ఆటోమేటిక్గా, కోరుకోవడం వేరు, అనుకోవడం వేరు, దానికి మరి ప్రయత్నం చేయడం వేరు. సో ఈ 3 అటెంప్ట్ చేశారు మీరు తిరగడం శుద్ధిగా, ఓకే, కాబట్టి మీ దగ్గరకు వచ్చింది. ఓకే, ధ్యానం కూడా ఈజీ అంటే ఈజీ, కష్టం అంటే కష్టం. ఎందుకు కష్టం, ఎందుకు ఈజీ అనేది చూద్దాం. ఎందుకు సులభంగా చేయొచ్చు, ఎందుకు మీకు కష్టంగా అనిపిస్తుంది, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ధ్యానం చేద్దాం అన్నప్పుడు ఫ్రెండ్స్, మీరు చాలా చెప్పారు కదా, చాలా కన్సిస్టెంట్గా, డిసిప్లిన్గా. కన్సిస్టెంట్ అంటే ఏంటి, అసలు చేస్తూనే ఉన్నారు, ఓకే. ఈరోజు 5-6 ధ్యానం చేయాలి అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ గంట అనుకుందాం. రేపు కూడా 5-6 అంటే ఒక ఒక సిస్టమేటిక్గా, మధ్యలో గ్యాప్ రాకుండా, ఓకే, అది ఉండాలి. ఇది కన్సిస్టెంటీ అంటే కంటిన్యూటీ ఉండాలి, ఫస్ట్ పాయింట్. రెండోది డిసిప్లిన్. డిసిప్లిన్ అంటే మీకు ఇష్టం లేదు ధ్యానం చేయటం, అయినా కూర్చోవాల్సిందే, దాన్ని డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్ ఈజ్ నథింగ్ బట్ జస్ట్ మీకు ఇష్టం లేదు, ఓకే, లేదా ఒక రోజు ఇష్టం ఉంది, ఇంకో రోజు ఇష్టం లేదు, ఒక రోజు ఇష్టం ఉంది, ఇంకో రోజు ఇష్టం లేదు, అయినా సరే మీరు ధ్యానంలో కూర్చోవాలి. ఇష్టం లేదు, చిరాగ్గా ఉంది, అయినా 5-6 గంటలు, 5 నుంచి 6 వరకు ధ్యానం కూర్చోవాలి, దాన్ని డిసిప్లిన్ అంటారు. ఇష్టం లేదు, తర్వాత ఇబ్బందిగా ఉంది, అయినా సరే కూర్చుంటారు. ఇబ్బందిగా ఉన్నా, చిరాగ్గా ఉన్నా, ఎవరో వచ్చి ఏదో మేము డిస్టర్బ్ చేసినా, ఏదైనా డిస్ట్రాక్షన్ మీన్ ఏదైనా మీ యొక్క పరధ్యానంలో ఉన్న వేరే పనిలో మీరు పోస్ట్పోన్ చేద్దాం అనుకున్నా ధ్యానాన్ని పక్కన పెట్టి, కానీ ధ్యానం ఎలాగైనా 5-6 కూర్చోవడానికి మన డిసిప్లిన్ అంటారు. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్ కన్సిస్టెన్సీ, డిసిప్లిన్. దీంతో పాటు మీకు సమాజం నుంచి మీ ముందుగా చెప్పాను, మీరు ఎప్పుడైనా సరే ధ్యానం చేస్తున్నప్పుడు పక్కడికి చెప్పొద్దు దయచేసి.
అంటే మీరు ఒక దీక్షగా చేస్తున్నప్పుడు పక్కోడికి అనేది చెప్పొద్దు. ఇది మీరు చేస్తూ ఉన్న టైంలో. తర్వాత అయిపోయాక మీరు బెనిఫిట్ పొందాక అది చెప్పండి, అది వేరు. అంతవరకు మీరు ఏంటంటే జస్ట్ డెసిషన్ తీసుకోండి. మీరు పక్కోడు చెప్పడం వల్ల ఏంటంటే వాడి దగ్గర ఏ నాలెడ్జ్ ఉందో అది అట్టుకొస్తాడు మీ దగ్గర. నేను చేశానా ఏముండదు అంటాడు. ఎందుకంటే వాడి స్థితి వేరు, మీ స్థితి వేరు. ఆడి గజ్జంలో చాలా ఉందో లేదో మనకు తెలియదు. ఫస్ట్ పాయింట్. ఓకే, చేసిన ఇప్పటికి అసలు సరిగ్గా ధ్యానం సరిగ్గా చేయడం వచ్చో లేదో తెలియదు. అసలు వాడికి ధ్యానం మీద నమ్మకం ఉందో లేదో తెలియదు. ధ్యానం కూర్చుంటే ఏమొస్తుందిలే, మనం వెళ్ళాలి కదా, ఇలాంటి లాజిక్ పెడుతూ ఉంటారు. కొంతమంది చదువు బాగా ఎక్కువ చదువుకునే వాళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళు ప్రమాదం ఏంటంటే లాజిక్ పాయింట్ ఉంటాడు ఎక్కువగా. ఓకే, ఇదిదో ప్రమాదం ఉంది. ఓకే, అది ఏమి చదవకపోయినా ప్రాబ్లమే, బాగా ఎక్కువ చదివినా ప్రాబ్లమే. ఎందుకంటే ఎక్కడో రేరుకి లక్షకో కోడికో ఒకడు ఉంటాడు, చదువునా చదవకపోయినా లాజిక్ పాయింట్ పక్కన పెడతాడు, డైరెక్ట్ కరెక్ట్ అయిపోతాడు యూనివర్స్కి. ఓకే, వాడు మన యోగులు అనొచ్చు. సో ఈ బీత బ్యాచ్ ఏంటంటే మధ్యలో లాజిక్ మైండ్ అవుతుందా అవదా అంటే డ్యూయల్ మైండ్తో ఉంటారు. చేద్దామా వద్దా, చేస్తే టైం వేస్ట్ అయిపోతుందేమో. ఓకే, కొంతమందికి ఫస్ట్ రోజునే వచ్చారనుకుంటారు. ఓకే, ఫస్ట్ రోజునే ఏదో తెలుసుకోవాలి, ఏదో అనుభవం వచ్చేయాలి అని తప్పంతో కూర్చుంటాడు. ఇది రాంగ్ ఫ్రెండ్స్. అసలు మీరు ఏం కోరుకోవసరంలా. ముందు చెప్పిన విధంగా మీరేం కోరుకోవసరంలా. ఆటోమేటిక్గా చెప్పారు కదా మీకు అన్ని. ఇందులో మీరు చేయవలసిందల్లా కూర్చోడమే, కళ్ళు మూసుకుని. ఓకే, కళ్ళు మూసుకుని కూర్చుని ముందు ప్రాక్టీస్ చేయాలి కదా. ఇప్పుడు మీరు ఏదైనా సరే, కార్ అయినా సైకిల్ అయినా మీరు ఎలాగా ముందు నేర్చుకోవాలి కదా, పడాలి ముందు. ఫస్ట్ సైకిల్ అంటే వస్తుందా, ఒక 4-5 సార్లు పడాలి, దాని నుంచి చిన్న చిన్నగా గుద్దాలి, చిన్న చిన్న దెబ్బలు తగలాలి, వచ్చింది సైకిల్ వచ్చింది. ఇప్పుడు బైక్ తోలేస్తున్నారు, సేమ్ బైక్ కూడా అంతే, కార్ కూడా అంతే. ఆటోమేటిక్గా అన్నీ అంటే ప్రాక్టీస్ సాధన. ఓకే, మరి మీరు ధ్యానం చేయాలంటే మనకి ఏం కావాలి? ఖచ్చితంగా టైం కావాలి. ఓకే, మీరు 41 రోజులు ధ్యానం చేయాలి అంటే 40 రోజుల్లో మీకు కొన్ని టైమింగ్స్ ఇచ్చాను నేను, ఇన్ని గంటలు అని చెప్పేసి. మరి టైం ఇవ్వాలి, చెప్పారు కదా. మీరు ఏదైనా ఒక వంట చేయాలన్నా కాయగూరలు కట్ చేయాలి, మార్కెట్కి వెళ్ళాలి. ఫస్ట్ మార్కెట్కి వెళ్ళే ముందు ఆడ పంట వేయాలి రైతు. ఆ పంట అయ్యాక నెలైనా 2 నెలలైనా 3 నెలలు ఇచ్చాక మీ దగ్గర చేతికిస్తాడు. మీరు వెళ్ళి మార్కెట్కి వెళ్ళాలి, కొనుక్కు రావాలి, కొయ్యాలి, కట్ చేయాలి, దాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టాలి, తిప్పాలి, రకరకాల అన్ని ఐటమ్స్ వేయాలి. అప్పుడు మీ నోట్లోకి వెళ్ళడానికి మీరు ఖర్చులో వెయ్యాలి. ఎంత సమయం ఉంది తిండికి, మరి అలాంటి ధ్యానానికి టైం. ఓకే, మీరు నా వీడియో చూడాలంటే మీకు టైం, నేను ఒక అరగంట, ఒక గంట నీకు గోధర్మ ఛానల్ నేను చూడాలి, ఈ వీడియో నేను చూడాలి అని మీరు మిగతా పని పక్కన పెట్టి చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది. ఓకే, ఆ ఫ్లో ఏంటో తెలుస్తుంది. మీరు దృష్టిలో చోట పెట్టేదో అన్నట్టు, లేదా మీ మనసు చోట, మీ బాడీ శరీరం చోట ఉంటే, ఐ మీన్ వేరే చోట ఉంటే ఎట్లా? ఓకే, అందుకే త్రికట శుద్ధి అనమాట. మీరు ఏ పని చేయండి, మీరు ఏ పని చేసినా కూడా మీ బాడీ మైండ్ ఒకే చోట ఉండాలి, ఫస్ట్ పాయింట్. ఓకే, ధ్యానం చేయాలంటే మీకు ఏం కావాలి, ఏం చేయాలి? మీరు మీ చేతిలో ఉంది, సమయం కేటాయించాలి. మీరు చెప్పాను కదా, ఇన్ని గంటలు కేటాయించి చెప్పాను. ఖచ్చితంగా మీరు సమయం ఇవ్వాల్సిందే. 40 రోజు అవ్వాలంటే మీరు సమయం ఇవ్వకుండా అవ్వదండి ఫ్రెండ్స్. సమయం ఇవ్వకుండా మీరు ధ్యానానికి అవ్వదు. పైపై ముచ్చట్లు ఏమి అవ్వవు. ఏదో చేసేద్దాం, ఏదో తిరగేసేద్దాం అంటే ఒరిగేది ఏముండదు ఇక్కడ. ఓకే, మీరు 8 గంటలు కూర్చుంటారా, 12 గంటలు కూర్చుంటారా, 20 గంటలు కూర్చుంటారా, మీరు డిసైడ్ అయిపోండి ఆల్రెడీ. మీరు మీ ఇష్టం అంతా కూడా. ఇప్పుడు వీడియో చూస్తున్నారంటే మీ ఇష్టమే, నా వీడియో చూడలేదన్నా కూడా మీ ఇష్టమే. ఓకే, ఎవరికి చెప్పారంటే నా వీడియో చూస్తున్నారంటే అది మీ ఇష్టమే. వాళ్ళు చెప్పారు, మీ ఇష్టం పరంగా వాళ్ళు విన్నారు, మీరు చూస్తున్నారు అన్నట్టు. ప్రతిదీ మీరు చేసే ప్రతి పని కూడా మీ ఇష్టం ప్రకారమే. కొన్ని పైకి చెప్తారు, కొన్ని పైకి చెప్పకుండా చేస్తారు. ఓకే, ఒకరు పైకి కూడా మాట్లాడతారు, లోపల చేస్తారు. అది కూడా ఆడిష్టమే. ఎందుకంటే ఆడు బయటకు చెప్పడం కూడా లోపల పెట్టుకుంటాడు, లోపల పెట్టుకుని నలుగుతూ ఉంటాడు. తర్వాత రోగాలన్నీ వచ్చాక అప్పుడు బయటకు వస్తాడు. ఇదో బ్యాచ్. సో
ఈ దరిద్రాలు ఏమి లేకుండా మనకి ఉన్నది ఉన్నట్టుగా. అప్పుడు మీకు అన్ని కరెక్ట్ ఈజీగా. మ్యాటర్ ఏంటంటే యూనివర్స్తో మాస్టర్స్తో మన పత్రికతో కరెక్ట్ చాలా ఈజీ. ఓకే, ఆ అద్దాలకు ఉన్న కాటికో మసా రాసి ఉంటారు కదా, ఆ దరిద్రం తీసేయండి. వాటి కులపరంగా కానీ మతపరంగా ఈ దరిద్రం వేసుకుని ఉంటారు అక్కడ అద్దానికి. అది తీసి పక్కన పెట్టండి. ధ్యానం అంటే ఏంటి? అల్టిమేట్ అన్నీ అయిపోయినాయి. బళ్ళు, స్కూల్ అన్ని మీకు మొత్తం కాలేజెస్ అన్నీ అయిపోయి డైరెక్ట్ యూనివర్సిటీ దొరికింది ధ్యానం అనేది. ఓకే, విన్నారో తెలియదు. ఓకే, నేను చెప్పేది ఎవరైతే నా వీడియో చూస్తారో వాళ్ళే చెప్తున్నాను. ఈ వీడియో చూడాలన్నా మీకు ఫ్రీక్వెన్సీ ఉండాలి. ఈ వీడియో వినాలన్నా మీకు ఆ ఓర్పు అనేది కావాలి. ఓకే, ఆ సహనం అనేది ఉన్నప్పుడే మీకు ప్రగతి ఉంటుంది అన్నమాట. ఓకే, మీ జీవితాన్ని మార్చే వీడియోలు ఇవి. ఓకే, ఎవరో చెప్పరు. బయట మీరు వెళ్ళి 25-30 వచ్చినా ఆడేదో యోగా టైప్ చెప్తారు తప్ప మెడిటేషన్ గురించి కానీ మెడిటేషన్ క్లారిటీ కానీ ఇవ్వడానికి జరగవు. ఓకే, నేను మీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు యాక్చువల్లీ. ఓకే, నాకు ప్రతిసారి మెసేజ్ అంతా. ఓకే, ప్రతిసారి ఏం చెప్తే అది, లేకపోతే నాకెందుకు నా బిజినెస్ లేకపోతే నా జాబో నా ఏమున్నాయి కదా, నా కాలక్షేపం చేసుకోవాలంటే లక్షలని నాకెందుకు ఇది. ఓకే, ఇంత ఓర్పు అని కూర్చొని దీని గురించి చెప్తున్నానంటే 1,00,000 మందిలో ఒకటి మారినా చాలు. ఆ 1,00,000 మంది మారిపోతారు ఆటోమేటిక్గా. ఒక్కరు యోగి అయితే చాలు నాకు. ఓకే, నాకు మొత్తం చెత్త అవసరంలా. ఒక యోగి ఒక్క ఒక్క ఒక వీడియో చూసి ఒక్కరు మారితే కథ అయిపోయింది అక్కడతోటి. ఆ ఏరియా అంతా లైట్ స్ప్రెడ్ చేస్తారు ఆటోమేటిక్గా. ఓకే, ఈ 1,44,000 ఎవరనుకున్నారు వీళ్ళందరూ కూడా వాళ్ళ ద్వారాగా స్ప్రెడ్ అవుతుంటుంది ఆటోమేటిక్గా. ఓకే, ఎవరైతే ఉన్నారో ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతుంది దీనికి. ఓకే, ఎవరైతే ఇక్కడ కాల్చి స్ప్రెడ్ చేయాలనుకుంటున్నారో, ఎవరి ద్వారా ఏ వర్క్ అవ్వాలన్న వాళ్ళే నా వీడియో చూస్తారు, అందరూ చూడరు. ఓకే, కాబట్టి నా వీడియో చూసారు చెప్తున్నాను నేను. ఓకే, మీకు ఎంత ఫ్రీక్వెన్సీ ఉంటేనే మీరు కనెక్ట్ అవుతారు దీన్ని. కాబట్టి సమయాన్ని పాడు చేయొద్దు. రేపు అన్నది వాయిదా చేయొద్దు. ఎప్పుడు మీకు కూడా రాడు. ఈ మొగుడు కానీ పెళ్ళం కానీ పిల్లలు కానీ ఎవ్వరు రారు. ఒంటరి వచ్చారు, ఒంటరి వెళ్ళిపోతారు. ఓకే, సో వెళ్ళాలన్నా కూడా మీ చేతులు ఉండాలి. ఇప్పుడు రాజశేఖరాచార్యులు ఆయన ఉన్నాడు, అందరిని కేకేసి తక్కువని సరైనదో వెళ్ళిపోయారు. నన్ను నలుగురు పోయాలి, నేను నలుగురు ఉండాలి, నా పరువు ఉండాలి, ఈ గోళకి గందరగోళం ఏమీ లేవు. ఓకే, ఉద్యోగం మానేసి ఇంకోటి అంటాడు, ధ్యానం చేస్తే మనకే వస్తుందా, మనం జాబ్ చేసుకోవాలి, అది చేసుకోవాలి. ఈ బ్యాచ్ కూడా మీ చుట్టూ సమాజం నుంచి వస్తారు మీ దగ్గరికి. ఓకే, అలాగే చెప్తారంటాడు. ఓకే, అలా ఎవరైనా చెప్తున్నారంటే ఆడొక పక్కన పెట్టండి. ఇంకా ఆడ మూలాధారం ఉన్నాడు. ఎవడైనా సరే మీ దగ్గరకు వచ్చి మనీ సంపాదించుకోవాలి, జాబ్ చెయ్యాలి, ధ్యానం ఏముంది తర్వాత చేసుకోవచ్చులే అన్నాడంటే ఆడు మీకు పనికొచ్చాడు కాదు, పనికి మానవాడాడు. ఓకే, ఆయన పక్కన పెట్టండి. ఎందుకంటే ఈ చేయడు. మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి కాల్ చేయలాగాక ఇంకా ధ్యానం చేయడానికి మీకు ఎక్కడ టైం ఎక్కడ ఉంటుంది? మీకు వినపడదో కనపడదో అప్పుడు ఈ చెప్పి ఈ పనికి మాల కూడా ఉండడం ఆ టైంలో. కాబట్టి టైం వేస్ట్ చేయకుండా పనికి మాల బ్యాచ్ ఎవరన్నా చెప్పారు కదా ఇంతకుముందు, మీ చుట్టూ ఒక 5-4 ఉంటారు మీ చుట్టూ రోజు. ఆ 4 కూడా త్రికరణ శుద్ధిగా ధ్యానం చేసే వాళ్ళే ఉండాలి తప్ప ఎవడో పైకి కూడా చెప్పి లోపల ఉన్న బ్యాచ్ తీసి పక్కన పెట్టండి. ధ్యానంలో అందరూ కూడా ధ్యానంలో అయిపోరు, త్రికరణ శుద్ధిగా ఉంటారు. ధ్యాన సాధన సీరియస్గా వాళ్ళతో సాంగత్యమే చేయండి. ఓకే, అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్రీక్వెన్సీ మీ ఫ్రెండ్స్ మ్యాచ్ అయ్యి మీరు త్వరగా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి ఉంటుంది. ఓకే, అంతేగాని ముచ్చట పెట్టుకుని ఓడుతూ ఉన్నారంటే కనుక ముంచేస్తున్నాడు మిమ్మల్ని. అడు జాగ్రత్త, చాలా చాలా జాగ్రత్త ఉండాలి మీరు. ఓకే, ముచ్చట్లు పెడుతున్నాడా, ప్రాపంచికాన్ని పులుగుతున్నాడు అంటాడు, అయిపోయినట్టే. ఓకే, ఆధ్యాత్మికంలో మీరు ఇక్కడ ఇది ఉన్నప్పుడు ప్రాపంచిక ఆటోమేటిక్గా మీకు ఎంజాయ్ చేస్తారు మీరు. ఇప్పుడు మీకు ఏం కావాలి మీ దగ్గరకు వస్తుంది ఆటోమేటిక్గా, మీ దగ్గర ఎనర్జీ లెవెల్స్ ఉన్నప్పుడు. ఓకే, మరి స్వామి వివేకానంద ఉన్న బుద్ధుడు వీళ్ళందరూ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధుడు తీసుకున్నాం. ఆయన ఏం చేశాడు, రాజ్యాన్ని మన అందరి గురించి వదిలేస్తాడు. ఎందుకు? అందరు ఏడుతున్నారు. చావు చూశాడు, ఒక రోగిష్ని చూశాడు, ఒక ఏజ్ అయిపోయిన వాడిని చూశాడు. సో చూసి దుఃఖంతో ఉన్నారేంటి, ఏడుతుంది, ఇతరుగా దుఃఖం పుట్టింది. మరి ఈ గోల్ ఏంటి? నాకు అన్నీ ఉన్నాయి, రాజ్యం కదా డైరెక్ట్ బుద్ధుడిది. మీరు ఎక్కడ జాబ్ అది ఇది మీరు అంటున్నారు, డైరెక్ట్ రాజ్యాన్ని ఒక అందమైన భార్య పిల్లల్ని వదిలేసి అతను వెళ్ళి ఇది కనుక్కున్నాడు సాధనలో. ఓకే, చేయగా ఎంతో మంది తిరిగి అక్కడ ఏం పని వెళ్ళి చెట్టు కింద కూర్చుంటే ఆటోమేటిక్గా కరెక్ట్ అయిపోయింది నేచర్కి.
శ్వాస మీద చేస్తాం, ఆనాపానసతి. ఓకే, దాన్ని మనకి పత్రిసారి శుభ్రంగా అరటిపండు వచ్చి మన నోట్లో పెట్టారు. బుద్ధుడు చెప్పారు, మనకి ఎవరైనా చెప్పారండి? ఎవరు చెప్పలేదు కదా. బుద్ధుడితో మతం కదా చేస్తారు అంతే. సో మన పత్రిసారి వచ్చే వరకు మనం ఎంత అజ్ఞానంతో ఉన్నామో మనకు తెలుసు. మనం ఎంత పనికొచ్చేవాళ్ళం, ఎంత పనికివాళ్ళం అన్నది, పనికిరాని వాళ్ళు అన్నది ఒకప్పుడు మనకు తెలుసు. పత్రిసారి రావడం వరకు అందరూ పరిమాణంలో కూడా ఉండేవారు. అందరూ చెప్పాలంటే ఏమన్నా కూడా ఏరన్నట్టు వినపడదు అవతలడికి. సో ఎప్పుడైతే మన పత్రిసారి వచ్చారో ఇంటికి ఒక సామాన్యుడికి సింపుల్గా బుద్ధుడైపోతాడు ఈజీగా. ఓకే, ఎందుకు? నీకు ఏ టైం కావాలో ఆహారం, నీకు ఏం కావాలో అన్ని ప్రకృతి ఇస్తుంది నీకు. యాక్చువల్లీ ఇప్పుడు నీకు గాలి ఉంది, గాలి నువ్వు కొండనా మార్కెట్లోకి వెళ్ళి నీకు ప్రకృతి ఇస్తుందా? ఒక్కసారి గాలి అయిపోయి నువ్వు బతకగలవా? మరి లాజిక్ పడి వాడుతున్నావు కదా. ఆడెవడో చెప్పాడు, ఈడెవడో చెప్పాడు, మేము ఎక్కువ, ఆడు తక్కువ, ఆడు డబ్బులు మేము లేనోడు, ఈ దరిద్రులు వేసుకుని తిరుగుతున్నారు కదా. వీళ్ళందరికీ ఒకసారి ఊపిరి బిగించేస్తే ప్రకృతి ఒక్కొక్క పరిస్థితి ఏంటి? కుప్పలో రాలిపోతాడు ఒక్కొక్కడు. కరోనా పరిగెట్టారు కదా. సరే ఎగ్జాంపుల్ అది. పక్కింటి దగ్గర తుమ్మినా కూడా ఒరే బాబు నువ్వు ఏ కొలస్తాడు బాగుండాలి దండం పెట్టావు. అయినా సరే మళ్ళీ ఇంకా పని పోతే కోరుతారు కొంతమంది. కాబట్టి సో ఇక్కడ టైం లేదు ఫ్రెండ్స్. మనం ఎంత తొందరగా చేసుకుంటే చేసుకోండి. రేపందు మీరు కాదు. నీ శరీరం నీ చెప్పిన మాట ఎందో తర్వాత నీ శరీరం నీ చెప్పిన మాట విన్నప్పుడే కథ కానిచ్చేయి. అప్పుడు శరీరంతో మాయవాలని మాయవచ్చు, ఆయుష్ పెంచుకోవచ్చు, నీ ఇష్టమే నీ కథ. నువ్వు ఎలా ఉండాలంటే అలా ఉండొచ్చు ఈ భూమి మీద. ఓకే, కాబట్టి మీ చుట్టూ 4-5 సీరియస్గా ధ్యానం చేసి ఉన్న వాళ్ళతో మాత్రమే ఉండండి. ఓకే, మిగతా పనికిమాల బ్యాచ్ మిమ్మల్ని చూసి ఈడేంటర్ ఎంత అభివృద్ధిలోకి వచ్చండి మీ దగ్గరకు వస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా మీకు కాల్ దగ్గర ఉండేవాళ్ళే. ఓకే, మీకు పనికిమాల సోది ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ కూడా మీకు కాల్ దగ్గర రావాల్సిన వాళ్ళే. వాళ్ళ తర్వాత వస్తారు మీ దగ్గరికి. ఓకే, సో మీరు మట్టికి ముందు అర్జెంటుగా ధ్యానాన్ని మట్టికి మీరు ఎంత తొందరగా మీ లోపల చెత్త క్లీన్ చేసుకుంటే అంత మంచిది. ఓకే, మీరు ఇంకా ఎవరు పడితే వాళ్ళు చేస్తున్నారంటే మీకు ఇంకా మెచ్యూరిటీ రాలేదని అర్థం, లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నారు అర్థం. ఎవరితో మాట్లాడాలి, ఎవరు చెప్పి వినాలి, ఎవరు చెప్పి చూడాలి, ఈ క్లారిటీ మీకు ఉండాలి ఫ్రెండ్స్. ఓకే, ఏదో కళ్ళు ఉన్నాయని కదా ఫోన్ చెక్ చేసుకుని మీకు తెలియకుండానే మీరు నది మధ్యలోకి వెళ్ళిపోతారు జాగ్రత్త. ఓకే, ఎవడ పడితే చెప్పి తినేస్తే నది మధ్యలోకి వెళ్ళి కూర్చుంటారు. అప్పుడు మీకు చెయ్యి అందించేవాడు ఎవడున్నాడు? ఇప్పుడు ఎవరైతే చెప్తాడు ఎవడ మీకు అందించాడు చెయ్యి. ఓకే, ఆడికి ఏదో నోరు ఉంది, ఆడు ఏదో అనుకున్నాడు, ఆడు లోయర్ ఫ్రీక్వెన్సీ ఉన్నాడో అది అటుకొచ్చి మీకు అందించాడు. రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం కంగారు లేదు లేరా అంటాడు. అంటే నిస్సంతుగా లాగేస్తాడు. కాబట్టి మీ ఎనర్జీ మొత్తం లాగుతాడు వాడు. కాబట్టి దయచేసి ఎవరికి చెప్పొద్దు ధ్యానం చేస్తున్నప్పుడు. అయిపోయాక తెలుసుకుంటాడు మీకు అభివృద్ధి. ధ్యానం అయిపోయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా ఒక స్థాయికి వెళ్తారు. ఆటోమేటిక్గా మీ యొక్క ప్రగతి ఏదైతే ఉందో, అభివృద్ధి ఏదైతే ఉందో ఆటోమేటిక్ చూస్తాడు. పలానంతరం ధ్యానం చేసి ఎలాగైనా నేను కూడా అలా అవుతాను వస్తాడు. అంతేగాని నేను అలా అవుతాను ఇలా చేస్తాను అని చెప్పారంటే కనుక అది ఇప్పుడు ఇందులో వయసు ఉన్నాక ఎంజాయ్ చేయాలి తర్వాత చేస్తూ ఉంటాడు. ఓకే, ధ్యానం చేస్తేనే మీరు ఎంజాయ్ చేయగలరు ప్రతిదీ. తిండిని కానీ ఏదైనా అవ్వచ్చు. ధ్యానం చేయకపోతే మీకు నరకమే. పైకి పళ్ళిగలుగుతారు అంతే. ఎలా ఉన్నవారంటే బాగున్నారు పళ్ళిగలుగుతాడు. ఏంట్రా ఈ లోపలతో మొత్తం చెట్టంతో ఒళ్ళంది రోగాలు ఉంటాడు దగ్గర. ఓకే, లోపల ఆలోచనలన్నీ కూడా చెత్త కింద ఉండేవాడు. సో కాబట్టి మీ చుట్టూ 4-5 ధ్యానం వాళ్ళు మాత్రమే పెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా చెప్పాను కదా మీకు గంట అరగంటలతో ఒరిగేది ఏమి ఉండదు. ఇప్పుడు చెప్తాను మళ్ళీ కూడా. ఓకే, గంట అరగంట ధ్యానంతో ఒరిగేది ఏమి ఉండదు. పళ్ళు గురించి కూడా బాగుంటుంది అంతే. మీ రోగం మీ దగ్గర ఉంటుంది, నువ్వు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ట్యాబ్లెట్ వేస్తూ ఉంటావు. ఓకే, నేను ఏ అయితే మీకు ఇచ్చానో షెడ్యూల్ దాని ప్రకారం మీరు ధ్యానం చేయండి. రోగాలని డిజపియర్ మాయమైపోతుంది మొత్తం అన్ని కూడా. ఓకే, మొత్తం బాడీ హీలింగ్ అవుతుంది, కిడ్నీ కాడ నుంచి హెడ్ వరకు. ఓకే, మొత్తం అన్ని హీలింగ్ అయ్యి ఆ నాడిమండ శుద్ధి జరిగి ఆటోమేటిక్గా మీకు డోర్స్ అనేవి 1 by 1 ఓపెన్ అవుతూ ఉంటాయి. ఓకే, డోర్స్ ఇన్ ద సెన్స్ రకరకాల ఏ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఓపెన్ అవుతుంది. అవి మీరేం పట్టించుకోవద్దు. మీరు ధ్యానం చేసుకుంటూ ఉండండి. మీకు ఏం కాదు అది వస్తుంది. అందరికి ఏం కావాలి?
అంటే ప్రపంచం మూలాధారం ఏంటి మామూలుగా పోండి, తిండి, నిద్ర, సెక్స్, ఇవే కదా వాడికి కావాలి మామూలుగా. మూలాధారం గురించి చెప్తున్నాను నేను. ఓకే, తిన్నావా, ఓకే, తిరిగామా, పడుకున్నావా అన్నట్టు ఈ బ్యాచ్ మాట. సో ఆ, ఈ ధ్యానం చేసాక ఏంటంటే మూలాధారం నుంచి ఆటోమేటిక్ చక్ర సేతలు 1 by 1 అన్ని యాక్టివేట్ అయ్యి ఆటోమేటిక్గా సహస్రాన్ని స్థాయిలోకి వెళ్ళి మీకు శ్వాసతో మీరు హాయిగా ఉంటారు. ఓకే, తినాలంటే తింటారు, లేకపోతే లేదు. ఓకే, వర్రీ ఉండదు అన్నమాట. ఈ టైంకి ఆ టైంకి ఇలా తినాలి, అలా చేయాలి, ఇలా ఇదే ఉండదు. ఇంకా లోపల మీ యొక్క సోల్ ఇన్స్టిట్యూషన్ అండ్ కొంతమందికి కనిపిస్తుంది, వినిపిస్తుంది, అనిపిస్తుంది. ఏది ఉన్నాయో మనకి 3 ద్వారాల్లో మీ మెసేజ్ వస్తూ ఉండదు. ఓకే, ఆ, మీరు ధ్యానంలో లేరు కానీ మీకు లోపల అనిపించేస్తుంది అక్కడికి వెళ్ళాలి, అక్కడ చెయ్యాలి చెయ్యాలి అని చెప్పి. అది మీ సోల్. ఓకే, సో సాధన పెంచుకోవాలి ఏంటంటే రకరకాల డోర్స్ ఓపెన్ అయ్యి మీరు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు చెప్తుంది, దాన్ని ఫాలో అవ్వటమే. ఓకే, మీరు ఇంట్లో చెప్పారని ఫాలో అవసరం లేదు, పక్కోడు చెప్పాడు ఫాలో అవసరం లేదు, ఎవరు ఏదో చెప్పారో ఫాలో అవసరం లేదు. మీ శ్వాస మీ గురువు. ఓకే, లోపడే మీ గురువు గారు చెప్తా ఉంటారు అన్నమాట. మీరు గమనించినప్పుడు ఆటోమేటిక్గా డోర్స్ ద్వారా ఓపెన్ చేసి. ఓకే, సో మీరు ఎవరిని ఏ సలహా మీరు ఏం అడగవసరంలా, ముందు మీరు వెళ్ళి కూర్చోండి. ఓకే, ముందు కూర్చుంటే చెత్త వెళ్తుంది. మీరు కూర్చోకుండా చెత్త వెళ్ళదు, దయచేసి పెరిగిపోవడం జాగ్రత్త. ఆ ముక్కు నుంచి బొడ్డు వరకు వెళ్ళా చల్లగాలి, జస్ట్ ముక్కు నుంచి సారీ బొడ్డు నుంచి ముక్కు ద్వారా పోయే ఆ వేడిగాలి ఖచ్చితంగా గమనించాల్సిందే. గమనించకుండా మీరు ఎన్ని వాగినా ఒరిగేది ఏమి ఉండదు, టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, ఆ వేడిగాలి గమనించండి. కాళ్ళు, చేతులు, కళ్ళు 3 మూసేసుకుని ఆ వచ్చిపోయే చల్లగాలి, వేడిగా గమనించి అయిపోయింది కథ అక్కడతోటి. గమనించండి, 2 రోజులు గమనించాలని చెప్పాను కదా. ఓకే, 2 రోజులు గమనించండి, అప్పుడు లెక్కలు తేలుతాయి. ఎన్ని గంటలు కూర్చోమని చెప్పాను కదా, అన్ని గంటలు కూర్చోండి, లెక్కలు తేలుతాయి. సమయం ఇవ్వాల్సిందే. ఓకే, ఇప్పుడు నేను మీకు వీడియో మాట్లాడుతున్నాను అంటే నేను టైం ఇస్తున్నాను 1 గంట అలాగా. ఓకే, ఇంకా తర్వాత మళ్ళీ కథ ఇంకా చాలా వర్క్ ఉంటుంది నాకు. ఇవన్నీ మీకు చేయడానికి కూడా ఈ వీడియో మీ వరకు రావడానికి నాకు పెట్టలేను. ఓకే, దాని గురించి స్పెండ్ చేయాలి ఒక 4-5 గంటలు. అది ఈజీ ఏం కాదు, ఇలా పెట్టి అలా వచ్చేసి కాదు. దాని వర్క్ ఉంటుంది మరి నాకు. ఓకే, అంటే నేను ఎంత టైం స్పెండ్ చేసి దీనికి ఆ టైం స్పెండ్ చేస్తేనే నేను మీకు వీడియో ఇవ్వగలను. ఓకే, ధ్యానానికైనా అంతే. మీరు ఆ సమయం ఇస్తేనే ఆ డోర్స్ ఓపెన్ అవుతాయి. నేను ఏమన్నా చేయను, వంట చేస్తాను, నేను ఎక్కడ పార్టీకి వెళ్తాను, ఫ్రెండ్స్ వెళ్తాను, ఎక్కడ ముచ్చట పెడతానంటే నీ టైం ఆడికెళ్తున్నావు. తర్వాత అక్కడ ఉండడు, అక్కడ కొద్ది రోజులు ఉంటే వెళ్ళిపోతాడు, నీకు తెలీదు. ఎందుకంటే మీరు ఆల్రెడీ డిజైన్ చేసుకుని వచ్చారు ఎవరితో ఎన్ని రోజులు ఉండాలన్నది. వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా దాని ప్రకారం ఉంటుంది. సో మీరు కనుక కొన్ని డోర్స్ ఓపెన్ చేసుకుని కొన్ని రకరకాల ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ఎబిలిటీస్ మీరు సంపాదిస్తే ధ్యానంలో ఆటోమేటిక్గా మీరు నచ్చినట్టు మీకు లైఫ్ ఉంటుంది. ఓకే, మీరు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు. అంటే మీరు టర్న్ చేసుకోవచ్చు మీ లైఫ్ని, మీరే చూస్ చేసుకోవచ్చు. నేను అలా ఉండాలనుకుంటాను, చూస్ చేసి మార్చుకోండి. ఓకే, లేకపోతే ఎవరు వస్తుంటారు, ఎవరు వెళ్తుంటారు, అదే నాతో మాట్లాడుతూ మానేస్తారు అని మీ చుట్టాలను లేకపోతే బయట ఇలా ఇలా ఉంటుంది యాక్చువల్. ఓకే, అది మీరు ధ్యానం చేస్తే మీకు అనుకూలంగా అన్ని మీకు వ్యక్తులు అవ్వచ్చు, పరిస్థితులు అవ్వచ్చు, అవన్నీ కూడా మీ అనుకూలంగా ఉంటాయి. ఎప్పుడు ఆ వచ్చిపోయే చల్లగాలి, వేడిగాలి గమనించినప్పుడు. ఓకే, అంతవరకు చెత్త పేరుపోదా ఉంటుంది. మీరు ఉన్న రూమ్ ఉంది, నెల రోజులు తొడకపోతే ఏంటి పరిస్థితి ఏంటి, అడిగట్టగలవా? మరి మీరు సంవత్సరాల నుంచి పెంచేసి తొట్టలో మీ రూమ్ని లోపల మీరు ఈ ఈ శరీరమే దేవాలయం పంచసారి మాకు చెప్పారు ఆల్రెడీ. ఓకే, మన శ్వాస మన గురువు. ఓకే, సో మీరు కొన్ని సంవత్సరాల నుంచి మీరు దాన్ని తొడవడం మానేశారు. చాలా మంది అన్నాను ధ్యానంలోకి వచ్చి ఎన్ని రోజులు ఏంటంటే 5 సంవత్సరాలు అవుతుందండి, ఒక 20 సంవత్సరాలు అవుతుందండి. ఏం చేశారో 20 సంవత్సరాలు అంటే మోకాలు నొప్పులు అడిగితే ఆడికి షుగర్ 10 ట్యాబ్లెట్, ఇది కొంతమంది బ్యాచ్ ఎంతసేపు చేస్తుంటే చేస్తాడు, ఒక అరగంట గంట అలా చేస్తా అంటాడు. అడిగి ఎక్కడ తగ్గుతుంది ఇంకా. ఓకే, మీకు నేను చెప్పేదానికి ఏంటంటే రోగాలు ఈ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ అక్కడ
ఆ ఓపీ తీసుకోవడం మన డాక్టర్తో అక్కడ అపాయింట్మెంట్ ఇవన్నీ చేసుకుని గందరగోళంలో వీడు గంటల గంటలు ఉంచినాడు వెళ్తున్నాడు కానీ వీడి ఇంట్లో మట్టికి ఒక 5 గంటలు చేస్తే లెక్కలు తేలిపోతాయి. కనీసం 5 గంటలు 5 గంటలు కూర్చుంటే వీడికి ఏ రోగంతో పని లేదు. ఇంకా ఎంత పెద్ద రోగం కథ అయిపోయింది ఆడుతుండే. మొత్తం అన్ని బాడీ అంతా క్లీనింగ్ అయిపోతుంది. ఇక్కడ 5 గంటలు కూర్చోడు కానీ అక్కడ 5 రోజులు 10 రోజులు 50 రోజులు తిరిగి లైన్లో ఉండి చివరికి బెడ్ రిటైర్ కూడా అయ్యి అక్కడ హాస్పిటల్లో పడుకోవడానికి వెళ్తున్నాడు కానీ ఇక్కడ మట్టికి చేయట్లేదు. ఓకే, నువ్వు పడుకుంటావు కదా, ఎరుకులేదు ధ్యానం. అది కూడా ధ్యానం. పడుకుంటాం అంటే ఏంటి, ఎరుక్కుంటుంది అంతే. నువ్వు అక్కడక్కడ తిరిగి వస్తావు డ్రీముల్లో గట్ట. ఏంటి ఎరుకుతూ వెళ్తావు, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి. నువ్వు ఫలానా ప్లేస్కి వెళ్ళాలి, హాస్పిటల్ వెళ్తావు. ఓకే, ఇది ఉన్నాయి చేస్తే ఇప్పుడు కొన్ని ఏమన్నిటికి 50 కేజీలు 100 కేజీలు పూట ఏమైనా మొయ్యమంటున్నావా అంటే లేదు. కొన్ని ఎండలో నుంచోవాలంటున్నావా లేదు. తిండి మానేమంటున్నావా లేదు. మరి ఇంకేంటి? సో ఇంత ఈజీ దాన్ని ఎవరైనా సరే తర్వాత చేద్దారంటే అలాంటి వాడిని పక్కన పెట్టండి. అలాంటి బ్యాచ్తో మీరు ఉండొద్దు దయచేసి. ఓకే, వాడు ఎవడో కాదు, మీ నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఫోర్స్ అడు దూరం పెట్టండి ఆయన అర్జెంటుగా. ధ్యానానికి ఎవరైతే అడ్డేస్తున్నారో వాడు నెగిటివ్ ఎనర్జీస్ వాళ్ళతో ఉన్నాయని అర్థం. అలాగా వచ్చేయండి, తర్వాత చేద్దాం అని చెప్పి దాన్ని పక్కన పెట్టి ఎండ తొలగేసుకుని మీరు ధ్యానం చేయండి. ఓకే, సమయం మీరు ఏదో చదవాలి, నువ్వు చదువుతారు కదా అంటే మీరు 10వ తరగతి చదవాలంటే ఏం చేయాలి? ఒక 10 సంవత్సరాలు దానికి టైం ఇవ్వాలి. అంతేనా? వంటకి టైం ఇవ్వాలి. ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళాలి, గంట పడుతుంది, టైం ఇవ్వాలి. గంట టైం ఇచ్చేవలసిందే మీరు జీవితంలో. మీరు లేకపోతే మీరు ఆఫీస్కి వెళ్ళలేరు. ఓకే, ఆ గంట మీరు ప్రయాణానికి ఇచ్చేవలసిందే. అలా ప్రతిదానికి. ఓకే, సమయం ఇచ్చేవలసిందే మీకు ధ్యానం కుదరాలంటే. ఓకే, కవర్లన్నీ ఆపేసి పనికిరాని కవర్లన్నీ ఆపేసి సమయం ఇస్తేనే వర్కౌట్ అవుతుంది మాస్టర్స్. ఓకే, ఏదో సమయం ఇవ్వకుండా పైపంగా ఏదో చెప్పారు కదా నేను రోజు చేయమని అని ఆలోచన ఉంది. ఓకే, మంచిది చెయ్యాలని. కానీ నువ్వు టైం ఇస్తున్నావా లేదని ఇంపార్టెంట్ ఇక్కడ. ఎవరైతే టైం ఇస్తారో వాళ్ళకి అది వచ్చేస్తుంది. ఏదైనా ఏదైనా వర్క్, అది డ్రైవింగ్ అవ్వచ్చు, లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడాలి అవ్వచ్చు, ఏదో టైం ఇవ్వచ్చు. మీరు ఏ పని చేస్తే టైం ఇవ్వాల్సిందే. స్వీట్ తయారు చేయాలి, టైం ఇవ్వండి. టైం ఇస్తే స్వీట్ అవుతుంది అక్కడ తయారవడానికి. ఓకే, సో సమయమే సాధన. మీరు ఎంత గంటలు వస్తే అంత. ఓకే, ఈ మధ్యలో ఎవరో చెత్త వేస్తూ ఉంటారు, ఒక రాయి వేస్తుంటారు. ఓకే, అక్కడ ఇల్లు అవుతా లేరా, ఇల్లు కూర్చుందాం లేరా అంటాం. లేదా ఏదో అట్లు వస్తాయి. మీకు అడ్డు వచ్చిందంటే ఏంటి, నేను చేయనొచ్చు అక్కడ. ఓకే, మాస్టర్స్ కూడా చెక్ చేస్తారు. వీడికి జ్ఞానం ముఖ్యమా, వీడికి ఆ పార్టీలు ఆ వ్యక్తులు ముఖ్యమా. 4 రోజులు ముచ్చట్లుగా ఉండి తర్వాత దుఃఖాన్ని చేయడం ముఖ్యమా, పరమానందంలో ఉండేది దానికి ఉంటాడని మాస్టర్ కూడా చెక్ చేస్తారు మధ్యలో. ఆ టెస్ట్ కూడా పాస్ అవ్వాలి మీరు. ఓకే, నువ్వు ఇలా అన్నం వేస్తారు ఆటోమేటిక్గా చేయగలుగుతుంది. ఆ చేయకు ఓర్చుకుంటే ఏమవుతుంది, మంచిగా భోజనం చేస్తారు. చేయగలిగితే వదిలేస్తే అన్నం కాస్త అయిపోతుంది. మళ్ళీ ఇంకో గంట పడుతుంది మళ్ళీ వండాలంటే. అంటే సహనం ఉండాలి ఖచ్చితంగా. ఓకే, ఎవరేమన్నా చెప్పారు కదా, కష్టం నష్టం అవమానాలు అన్నీ ఈ 3 దాటాలమ్మా. దాటితేనే మీకు అది లెక్కలు తేలడానికి ఉంటాం. ఓకే, 40 రోజుల్లో కష్టం వచ్చిందా, 40 రోజులు నష్టం వచ్చిందా, 40 రోజుల్లో అవమానం. ఓకే, ఈ 3 ఆటలు వస్తాయని చెప్పారు కదా సార్. ఓకే, ఫ్లైట్ తీసుకోవాలి. ఏదో చాలా కష్టం వచ్చింది. ఓకే, వచ్చేసింది, టికెట్ వేసుకోండి. కష్టం, ఓకే టికెట్ వేసుకోండి. నష్టం, ఓకే, ఇంకేముండవు. కష్ట నష్టాలు 3సారి వస్తాయి. ఆ 3ట్లో ఏదైనా రావచ్చు. దాటులు వెళ్ళిపో చెక్ చేస్తారు అంతే. అంటే మీరు తట్టుకోగలరా, అయితే సుఖానికి బానిస ఉన్నారనేది కూడా మన టెస్ట్ ఉంటాయి కదా. మీకు అర్హత, మీకు ఉద్యోగంగా అర్హత ఏంటి, చదవాలి. చదివిన తర్వాత అక్కడ ఏదో కొన్ని ప్రశ్నలు అడిగితే జవాబు చెప్పాలి. అర్హత, ప్రశ్నలు అడుగుతారు, నీ దగ్గర ఉందా లేదా సబ్జెక్ట్ అది. అర్హత ఉంటే జాబ్ ఇస్తారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి ఇక్కడ. ఓకే, ఇవన్నీ ఏంటంటే కొంత హాస్టల్గా జరుగుతాయి. కాబట్టి సమయమే
సాధన అనే కాన్సెప్ట్ లో మీరు సమయం ఇవ్వండి. సమయం ఇస్తే మీ పని అయిపోయినట్టే. ఓకే ఫ్రెండ్స్, వీడియోలు ఎంత అవుతుంది, నేను మళ్ళీ తర్వాత వీడియో మనం కలుసుకుందాం. ఇంకా చాలా చాలా విషయాలు మనం మాట్లాడుతాం దీని గురించి. ప్రతి వీడియో కూడా ఒక మీకు ఒక అంటారు కదా, మైల్ స్టోన్ అంటారు కదా, ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ మీకు. ఓకే, ఏ వీడియో మిస్ అవ్వద్దు. ప్రతి దాని ద్వారా మీకు నాలెడ్జ్ వస్తుంది, ధ్యానం పక్కగా కుదురుతుంది మీకు. ఓకే, ఇప్పుడు ఈ రోజు వీడియోలో ఏం నేర్చుకున్నారు మీరు? టైం ఇచ్చేవలసిందే, టైం ఇస్తేనే మీ డోర్స్ అవుతుంది. ఓకే, కాబట్టి టైం ఇవ్వండి. ఓకే, ధ్యానంలో మీకు సాధిస్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే, దయచేసి టైం ఫిక్స్ అయిపోయి ఆ టైం ధ్యానానికి ఇవ్వండి, ఇంకెవరికి ఇవ్వద్దు. ఓకే, మీ ధ్యానానికి టైం ఇస్తున్నారంటే అది దాని అర్థం ఏంటి? మీ టైంని మీకు ఇచ్చుకుంటున్నారు. మీకు ఇచ్చుకుంటున్నారంటే ఏంటి? మీరు 10 మందితో హాయిగా ఆనందంగా లోక కళ్యాణంలో భాగస్వామ్యం, లోక కళ్యాణ సంబంధ కార్యక్రమాన్ని చేస్తారు మీరు ఎప్పుడు మీతో మీరు ఉన్నప్పుడు. ఓకే, కాబట్టి టైం కేటాయించుకుని దాంట్లో మీరు ముందుకెళ్తారని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.